Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 35 maths concepts. 35 maths concepts we completed. We are at 36th maths concept fractions. 35 maths concepts వరకు కంప్లీట్ చేసినాము. ఇప్పుడు 36 maths concept దగ్గర ఉన్నాము. క్లాసెస్ అయితే 60 కంప్లీట్ అయినవి. ఇప్పుడు 61th class. So fractions. What is meant by fraction? You know what is meant by fraction? So fraction is a part of whole. Fraction is a part of whole. సో ఒక మొత్తాన్ని కనుక తీసుకుంటున్నాం అనుకోండి, ఇందులో ఫ్రాక్షన్ అంటే ఏంది, 2 parts చేసినాం అంటే ఇందులో మొత్తం 1లో ఎన్ని పార్ట్స్ అయినాయి, 2 parts అయినాయి. నెక్స్ట్ ఫస్ట్ 1 ఉండే కదా, ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయినాయి, 4 parts అయినాయి. సో 1/4. ఇప్పుడు ఎన్ని పార్ట్స్ అయినాయి చూడండి, 1 2 3 4 5 6 7 8, 1/8 పార్ట్స్. ఇట్లా ఒక నంబర్ని కానీ ఒక ఫిగర్ని కానీ ఇచ్చిన దాన్ని కానీ ఈక్వల్ పార్ట్స్గా కనుక డివైడ్ చేస్తే దాన్ని ఏమనాలి, ఫ్రాక్షన్స్ అంటాం. ఈక్వల్ పార్ట్గా డివైడ్ చేసినప్పుడు ఫ్రాక్షన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా డివైడ్ చేసినాను, తర్వాత ఫస్ట్ డివైడ్ చేసినప్పుడు 1/2 అని రాసినాను, తర్వాత డివైడ్ చేసినప్పుడు 1/4. నౌ కెన్ ఐ రైట్ వాట్ 1/6 దిస్ వన్? వి షుడ్ నాట్ రైట్, ఎందుకంటే ఈక్వల్ పార్ట్స్ కావు కాబట్టి ఇట్లా రాయద్దు. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు మాత్రమే వ్రాయాలి. ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు మాత్రమే మనము వ్రాయాలి. సో దట్స్ వై ఫ్రాక్షన్ అంటే ఒక ఐడియా వచ్చిందా ఏందో. ఫ్రాక్షన్ అంటే ఏమీ లేదు, ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 64 ఉంది అనుకోండి, 64ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమంటున్నాడు. 64ని ఎన్ని ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమంటున్నాడు, 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయమంటున్నాడు. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే, ఏదైనా ఫిగర్ అయితేనే ఇట్లా గీసి చూసినాం కదా, జస్ట్ డివైడ్ ఇట్. 64/4. So 4 ones are 4, 4 6 are 24. So answer is how much? 16. ఏంటి ఇది 16. అంటే 64ని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్కి ఎంత వస్తుంది, 16 వస్తుంది. 16 16 16 16 4 ఈక్వల్ పార్ట్స్. మళ్ళీ అన్నింటిని సమ్ చేస్తే ఇది వస్తుంది 1 2 3 4 6 4 24 2 2 3 4 5 6 64. ఇట్లా మనము చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఇట్లాంటివన్నీ అంటే జనరల్గా అదంతా దాన్ని ఏమంటారు, లోయర్ స్టాండర్డ్లో, వెరీ లోయర్ స్టాండర్డ్లో ఉంటుంది. ఆ ఫిగర్స్ ఇచ్చి ఆ ఫిగర్స్లో ఎన్ని పార్ట్స్ షేడ్ చేసినారు ఇట్లా ఇస్తాడు. ఈ ఫిగర్ ఇచ్చి ఇట్లా షేడ్ చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి, టోటల్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8, టోటల్ 8 పార్ట్స్ ఉన్నాయి. సో ఎన్ని షేడ్ చేసినారు, 1 2 3 పార్ట్స్ షేడ్ చేసినారు కాబట్టి 3/8. 8 పార్ట్స్లో 3 పార్ట్స్ షేడ్ చేసినారు. 8 పార్ట్స్లో 3 పార్ట్స్ షేడ్ చేసినారు కాబట్టి 3/8 అని మనం రాస్తాం. ఓకేనా. హియర్ వాట్ 3 షేడ్స్ ఆర్ షేడెడ్ అవుట్ ఆఫ్ వాట్ 8 పార్ట్స్. సో దట్స్ వై అవుట్ ఆఫ్ 8 పార్ట్స్ 3 పార్ట్స్ ఆర్ షేడెడ్. సో దట్స్ వై 3/8. నంబర్ ఆఫ్ పార్ట్స్ షేడెడ్ డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ పార్ట్స్. ఇట్లాంటి వాటికి ఒకవేళ క్వశ్చన్స్ కనుక వస్తే ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, నంబర్ ఆఫ్ parts shaded, number of parts shaded divided by total parts. Total what parts. For example ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఇట్లా ఇచ్చినాడు ఒకదాన్ని 1 2 3 4 5 ఇట్లా డివైడ్ చేసినాడు. డివైడ్ చేసి ఎన్ని పార్ట్స్ షేడ్ చేసినాడు, ఇన్ని పార్ట్స్ షేడ్ చేసినాడు అనుకోండి, ఇన్ని పార్ట్స్ షేడ్ చేసినాడు. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్స్లో చెప్పండి, ఎట్లా చెప్తారు చెప్పండి. టోటల్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 పార్ట్స్ ఉన్నాయి. టోటల్ 12 పార్ట్స్ ఉన్నాయి. ఎన్ని షేడ్ చేసినారు, 1 2 3 4 పార్ట్స్ షేడ్ చేసినారు. సో దట్స్ వై 4/12. సో ఇది మనకు ఏంటిది, ఫ్రాక్షన్స్కి సంబంధించిన ఇంట్రడక్షన్. నౌ లెట్ వి సీ వాట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ వాట్ డిఫరెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు ద టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో యు నో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వీ హ్యావ్. నౌ లెట్ వి సీ. Now let me see how many number of fractions, that means what, how many types of fractions we have. How many types of fractions we have? Here
types of fractions 1, 2, 3, 4, 5, 6, 7 types of fractions. What are those 7 types of fractions? Proper fraction, improper fraction, mixed fraction, like fraction, unlike fraction, equivalent fraction, unit fraction. ఎన్ని రకాల ఫ్రాక్షన్స్ ఉన్నవి? 7 టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉన్నవి. ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్, like fractions, unlike fractions, equivalent fractions, unit fractions. These are the 7 types of fractions we have. Now we will discuss what so that means what by taking of each one, so how it is present and what is the definition of itself, and examples let we see. Now let me see. First one is what proper fraction. Proper fraction. So model number 1. So proper fraction. What is meant by proper fraction? So before going to a proper fraction, we should know. So while we are writing a fraction, we will write as what a by b or 6 by 7. రాసినాం అనుకోండి. This is called as what upper part above this line is called as what numerator. What it is called a numerator. So down part below the what line, below the line, this is called as what denominator. What it is called? Denominator. Then what is this line is called? ఈ లైన్ ఏమంటారు? రెండింటిని న్యూమరేటర్ డినామినేటర్ సపరేట్ చేసే లైన్ వెంకులం. వెంకులం. What it is called? వెంకులం. So this is what so numerator, denominator and వెంకులం. Here what 6 is the numerator, 7 is the denominator, this is what వెంకులం. Okay na? So a numerator, denominator. Numerator అంటే పైన రాసేది, denominator అంటే కింద రాసేది, సపరేట్ చేసే లైన్ ని వెంకులం అంటారు. So proper fraction, proper fraction. What is meant by proper fraction? Small numerator or big denominator. Let me take what big denominator. Big denominator. Big denominator అన్నమాట ఆటోమేటిక్ ఏమవుతుంది? Small numerator. Small what numerator. Big denominator, small numerator containing fractions are called as what proper fractions. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఎట్లా ఉండాలి? డినామినేటర్స్ ఎక్కువగా ఉండాలి, డినామినేటర్ ఎక్కువగా ఉండాలి. అంటే జనరల్గా మనం డివైడ్ చేసే ఫ్రాక్షన్ ఇదే. ఇది హోల్ పార్ట్ ఉన్నది, ఇందులో 2 పార్ట్స్ చేసినాం కాబట్టి 1లో 2 పార్ట్స్ అంటే ఏమైంది? బిగ్ డినామినేటర్. బిగ్ డినామినేటర్ ఇప్పుడు ఎంత అవుతుంది? 1/4 బిగ్ డినామినేటర్. సో this type of fractions are called as what it is called proper fractions. What they are called? Proper fractions. Now let me take what examples. Big denominator, దీనికంటే ఇది ఎక్కువ ఉండాలి. బిగ్ డినామినేటర్, బిగ్ డినామినేటర్, డినామినేటర్ ఎక్కువ ఉంటుంది చూడండి. సో బిగ్ డినామినేటర్, సో బిగ్ డినామినేటర్, these are all are said to be what proper fractions. What they are called? Proper fractions. Proper fractions అంటే ఏంటివి? బిగ్ డినామినేటర్, స్మాల్ న్యూమరేటర్. బిగ్ డినామినేటర్ and small numerator containing fractions are said to be what proper fractions. What they are called? Proper fractions. Big denominator and small numerator fractions are said to be what? Proper fractions. Now let me go to another type of fraction. So model 2 type of fractions are what? Improper fraction. Improper fraction. Improper fraction అంటే ఏందో ఎక్స్పెక్ట్ చేయండి. దీనికి రివర్స్, దీనికి ఏమంటది? దీనికి రివర్స్ గా ఉంటుంది. దట్ ఈస్ సెడ్ టు బి ఇంప్రాపర్. ఇంప్రాపర్ అంటే ఏముండాలి? బిగ్ న్యూమరేటర్. బిగ్ వాట్? న్యూమరేటర్. బిగ్ న్యూమరేటర్ మీన్స్ ఆటోమేటికల్లీ స్మాల్ డినామినేటర్. బిగ్ న్యూమరేటర్ మీన్స్ ఆటోమేటికల్లీ వాట్? స్మాల్ డినామినేటర్. బిగ్ న్యూమరేటర్, బిగ్ న్యూమరేటర్ అంటే పైన ఉన్నది బిగ్ గా ఉండాలి. 4/3, 8/5, 10/1, no 10/2, 10/3 let you take. So 9/2, next 20/7. Like fractions are all are said to be what? These are the what? Improper fractions. Improper fractions.
Examples are what? These are the improper fractions. How he will ask it is, he will give what? 4 options and select improper fraction. ఒక 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏదైనా సెలెక్ట్ చేయమంటాడు. అప్పుడు మనకి ఏం తెలిసి ఉండాలి? బిగ్ న్యూమరేటర్, స్మాల్ డినామినేటర్. బిగ్ న్యూమరేటర్ ఉండాలి, డినామినేటర్ స్మాల్ ఉండాలి. such fractions are called as what? Improper fraction. Such fractions are called as what? Improper fractions. Next one, third type of fraction, modern 3 type of fractions. Modern 3 type of fractions are what? Mixed fractions. Mixed fractions. Mixed fraction. So mixed fraction means what? Mixed fraction ఏమై అంటే ఏమై ఉంటుంది? Mixed fraction means whole number and a fraction. Whole number and a fraction. Whole number and a proper fraction. Whole number and proper fraction. Whole number and what? Proper fraction. Whole number ఉండాలి, ప్రాపర్ ఫ్రాక్షన్ తోటి కలిసి ఉండాలి. దాన్ని ఏమంటారు? వాట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటారు. ఇవన్నీ ఉన్నాయి కదా, దాని ముందు ఏదైనా ఒక నెంబర్ ఏంటి? 2 3/8, 6 5/7, 3 7/11, 5 8/20. Such type of all fractions are said to be what they are called? Mixed fractions. It is 7. So 7, next one 9, 5/26. Such type of fractions are said to be what? Mixed fractions. Mixed fraction అంటే ఏం లేదు, హోల్ పార్ట్ ఉండాలి, దాంతో పాటు ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ ఉండాలి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ బిగ్ డినామినేటర్. నేను అవే ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ముందు ఏం చేశాను? ఒక హోల్ నెంబర్ వేసాను. సో దీస్ ఆర్ సెడ్ టు బి వాట్? మిక్స్డ్ ఫ్రాక్షన్స్. నౌ కెన్ యూ సే వాట్ ఈస్ మీన్ బై ప్రాపర్ ఫ్రాక్షన్? What is meant by improper fraction and what is meant by mixed fraction? Now you are able to say. Now let we go to the what? Fourth type of fraction. Okay, next type of fractions are like fractions. Like fractions means what can you expect? What is meant by like fraction? Like fraction means fractions that have same denominator. Same denominator containing fraction is called as what? Like fraction. Like fraction అంటే ఏంటిది? సేమ్ డినామినేటర్ ఉంటే దాన్ని ఏమనాలి? Like fraction. Same denominator containing fraction is called as what? Like fraction. Now can you able to write examples for like fractions? Example రాయండి. 1/3, 2/3, 7/3. Next one 11/3. So 13/3, next 16/3. So like these are the what? Same denominator. Same denominator ఉంటే వాటిని ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. మీరు ఇట్లా కింద డినామినేటర్స్ 5 5 5 5 ఉండేటట్టు రాయొచ్చు, కింద డినామినేటర్ 2 2 ఉండేటట్టు రాయొచ్చు, డినామినేటర్ 4 4 ఉండేటట్టు రాయొచ్చు. కానీ లైక్ ఫ్రాక్షన్ అన్నామంటే మీరు ఏ రెండు, ఫర్ ఎగ్జాంపుల్ 3/4 అండ్ వాట్ 7/4. దీస్ ఆర్ ద లైక్ ఫ్రాక్షన్స్. ఈ రెండు కింద డినామినేటర్స్ సేమ్. అంటే డినామినేటర్స్ సేమ్ ఉండే ఫ్రాక్షన్స్ ఏమంటారు? లైక్ ఫ్రాక్షన్స్. వాట్ దే ఆర్ కాల్డ్? లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వన్, మోడల్ నెంబర్ 5, అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ మీన్స్ వాట్? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏందో ఎక్స్పెక్ట్ చేయండి. ఏమై ఉంటుంది అన్లైక్ ఫ్రాక్షన్స్ కంటే ఎగ్జాంపుల్? అన్లైక్ ఫ్రాక్షన్స్ మీన్స్ different denominators. Different denominator వచ్చింది, denominator రావాలి. Denominator. Different denominators containing fractions are said to be what? Unlike fractions. ఏమంటారు వాటిని? అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటివి? డిఫరెంట్ డినామినేటర్స్ ఉండాలి. అంటే 1/3, 2/5, 6/7, 9/4, different denominators. These are called as what? Unlike fractions. బాగా కాన్సన్ట్రేట్ చేయండి. లైక్ ఫ్రాక్షన్స్, అన్లైక్ ఫ్రాక్షన్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే అన్ని ఫ్రాక్షన్స్లో ఉండేది అడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఇట్లాంటివి ఎక్కువగా వస్తాయి. మల్టిప్లికేషన్ వస్తే నో ప్రాబ్లం, కానీ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యే దానిలో ఎట్లా ఉన్నా మనము ఈ లోయర్ స్టాండర్డ్స్ లోపల ఏం నేర్పుతామంటే అది అన్లైక్ ఉన్నా లైక్ ఉన్నా లైక్ లైక్ కన్వర్ట్ చేసుకొని అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేస్తాం.
కాబట్టి మీకు అన్లైక్ లైక్ అంటే కంప్లీట్గా ఐడియా ఉండాలి. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే డిఫరెంట్ డినామినేటర్స్, లైక్ ఫ్రాక్షన్స్ అంటే సేమ్ డినామినేటర్. లైక్ ఫ్రాక్షన్స్ సేమ్ డినామినేటర్ ఉంటే వాటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటారు. డిఫరెంట్ డినామినేటర్స్ ఉంటే వాటిని ఏమంటారు? అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వన్, equivalent fractions. Model number 6 is what? Equivalent fractions. Equivalent fractions. Equivalent fractions. Equivalent fractions means equivalent fractions. Equivalent fractions means what? Can you expect what is meant by equivalent fractions? Equivalent fractions అంటే సేమ్ అంటే న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ వాల్యూలు ఒకే విధంగా ఉండాలి. ఒకే విధంగా ఉండాలి. న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు డినామినేటర్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2/3 ఉంది అనుకోండి. ఇప్పుడు దీన్ని పైన క్రింద 2 తోటి మల్టిప్లై చేయండి.